ఏమన్నా రెమెడీస్ ఉంటాయా? ఏమ్మా? కలత్ర యోగం అంటే ఏంటి? దానికి రెమెడీస్ ఏమన్నా ఉంటాయా? కలెక్టరా? కలత్ర కళత్ర. ఓకే, కలత్ర. ఓకే. కళత్ర అంటే వివాహమే. అంటే ఇప్పుడు నా కళత్రం అంటే జాతకమే గురువు గారు. ఆ కళత్ర దోషం ఉంది, ఆ దోషం ఉంది అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలమ్మా. కళత్ర దోషం అనేది ఫిక్స్ గా ఉందా, రెమెడీస్ తో పోద్దా అనే రెండు రకాలు ఉంటాయి ఇందులోనే. ముందు మీకు ఎవరు చెప్పారో వాళ్ళని అడగండి. కళత్ర దోషం అంటే ఏమిటి ఫస్ట్ విషయం. అంటే మీకు వివాహం కాదా, వచ్చిన వాళ్ళు మీతో నిలబడరా, అంటే ఉండరా, మీతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసి ఉండరా, మధ్యలో విడిపోతారా, పెళ్ళే కాదా అంటే ఈ కలత్ర దోషం అనే దానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి దీంట్లో. ఇది ఫిక్సా, లేకపోతే ఓన్లీ కొన్ని సంవత్సరాల నుండి పోద్ది అనేది కొద్దిగా మీరు మీకు ఏ గురువు గారు చెప్పారో వారిని అడగండి, సమాధానం అంటే ఇస్తారు. నేను చాలా మంది ఆస్ట్రాలజర్స్ కలిసాను గురువు గారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. సో ఎవరిది ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలియదు. మీరు ఈ ఇప్పుడు ఈ 1 అవర్ విన్నారు తర్వాత విన్నారా మీరు మొత్తం ప్రోగ్రామ్ అంతా? విన్నాను గురువు గారు. ఫస్ట్ నుంచి విన్నాను. ఎక్కడన్నా గ్రహాల గురించి కానీ ఎక్కడన్నా చెప్పడం జరిగిందా? లేదు గురువు గారు. కళత్ర దోషం అని ఏం చెప్తున్నాం, జాతకం చూసి ఫలితాలు చెప్తున్నాం. ఉమ్, మీరు అవును. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు మందు ఇస్తాడు, కానీ ఆ మందు పేరు, మందు ఎక్కడ తయారు చేశారు, ఇవన్నీ మీకు చెప్తాడా? ఉహు, లేదు గురువు గారు. మరి అంతే, ఇది కూడా అంతే. అంతేగాని నీ కళత్ర దోషం ఉందంటే ఉంది, ఎప్పుడు దాకా ఉంది, అవన్నీ ఉమ్, చెప్పాల్సి వస్తుంది. అవన్నీ కాదు, ఫలితాలు ప్రధానమా, ఫలితాలు మీకు ఏం జరగబోతుంది అనే విషయం చెప్పాలమ్మా. ఇది ఇందులో ఉన్న విషయం. ఆ, ముందు ముందు అవేర్నెస్ తెలుసుకోవాలా, జ్యోతిషం చూపించుకున్న వాళ్ళకు కూడా తెలియాలి ఇవన్నీ. కుమారి అదే డిడి గురువు అన్న గారు. ఎవరో ప్రశ్న అడిగారు. కుమారి డిడి. ఇప్పుడు ఆ, నాకేమైందంటే నా- చెప్పండి. నమస్కారం అండి. కుమారి డిడి గారు అడగండి. నా పేరు ఆ, మా పాపకి మేము ఒక తెలిసిన వాళ్ళ దగ్గర జాతకం చూపిస్తే మా పాప కన్యా లగ్నంలో పుట్టిందని చెప్పారండి. ఓకే. కన్యా లగ్నంలో పుట్టింది. ఈమెకి పిల్లలు పుట్టడానికి లేట్ ఉంది. కాబట్టి ఈమెకి పెళ్లి చేయాలంటే కొన్ని లగ్నాలు ఇచ్చారండి. వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేయాలి అని చెప్తున్నారు. మా పాపకేమో వచ్చే సంబంధాల్లో ఆ లగ్నాలు ఉండట్లేదు. అప్పుడు అది మేము ఏం చేయాలి అనేసి అసలు. ప్రపంచం మొత్తం మీద ఈ లగ్నం వాళ్ళకి ఈ వేళకే చెయ్యాలని రూల్ ఎక్కడా లేదమ్మా. అలా అలా మహర్షి ఎక్కడా చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. మరి వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్, వాళ్ళకి ఏ గురువు గారు నేర్చుకున్నారు, ఎవరు నేర్పారో మనకు తెలియదు కనుక దాన్ని మనం కామెంట్ చేయలేం. కానీ ఈ లగ్నమే ఈ నక్షత్రం చెయ్యాలనేది ఏమి ఉండదండి ఇందులో. మీకు రెండు జాతకాల్లో అవయోగాలు లేకపోతే ఏ లగ్నం వాళ్ళకన్నా చేయొచ్చు. అలాగైతే ఏమి ఓకే ఉండదండి. వాళ్ళంటే ఎలా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఈ లగ్నాల వాళ్ళకి చేయకపోతే మీకు పిల్లలు, మీ అమ్మాయికి 38 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు పుట్టరు అని అంటున్నారు. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి మా అమ్మాయికి. మాకు అదొక టెన్షన్ అయిపోతుంది. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అని డైలమాలో పడిపోతున్నాను. సరే అండి, మీరు ఒక పని చేయండి, మీరు జ్యోతిష్ని మార్చండి ముందు. సరే, మిమ్మల్ని కలవాలంటే ఎట్లా కలవాలండి? మీ దగ్గరికి డైరెక్ట్ రావాలంటే? డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ ఉంటుందండి. అవన్నీ దాన్ని బట్టి మీరు ఎప్పుడో మెసేజ్ పెడితే ఫీజు అయి తీసుకుంటాను. ఇక్కడ ఫ్రీ, అక్కడైతే డబ్బులు. మీరు పర్వాలేదండి. మాకు మీరు ఒక సేవ చేస్తున్నారు, దానికి మేము దక్షిణ ఇచ్చుకుంటాం. దానికి అదేం లేదు. పర్సనల్ గా అయితే కొద్దిగా నేను అన్ని ఎఫెక్ట్ పెట్టి అన్ని చూస్తాను, అది చూసి చెప్తాను మీకు. అంతా ఏం ఉండదమ్మా. అలాగే ఈ లగ్నమే చేసుకోవాలని ఫిక్స్ ఇచ్చడానికి మనం బ్రహ్మరాత చదువుతున్నాం. మనం బ్రహ్మ కాదు, రైట్? జాతకంలో ఉన్నదాన్ని మనం చదువుతున్నామా, మనం ఫిక్స్ చేస్తున్నామా దాన్ని? జాతకంలో ఉన్నదే మనం చదవాలి కదా. మనం డాక్యుమెంట్ చదువుతున్నాం, అంతేగాని ఇది ఇక్కడ ఇది లేదు, ఇటు అక్కడ అది లేదు, ఇది ఇలా ఉండాలని మనం నిర్ణయించడానికైతే ఉండదు నాకు తెలిసినంత వరకు. మరి వాళ్ళు ఎలా చెప్పారు అనేది మనకు తెలియదు కనుక మనం వాళ్ళని కామెంట్ చేయడానికి అయితే ఉండదు. నాకు తెలిసి ఉంటే అలాగైతే ఉండదు. కాదు, మీరు పర్సనల్గా అయితే ఎవరైనా కుదిరితే చూడండి, దాన్ని బట్టి మాట్లాడతాం. గ్రూప్ లో యూట్యూబ్ వీడియో పంపిస్తాం, దాని కింద గురువు గారి నెంబర్ ఉండదు, కావాలంటే దానికి కాంటాక్ట్. గురుగారు నిన్న ఆణిముత్యానికి, ఈ వారం ఆణిముత్యానికి చెప్పండి. ఇప్పుడు చాలా మంది జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం అంటే బై బర్త్ జ్యోతిష్ శాస్త్రం మీరు గమనించినట్టయితే ఎవరు కూడా తాము చదువుకున్న కాడి నుంచి జ్యోతిషం నేర్చుకోరు.
ఎవరన్నా సరే వేదం చదువుకున్న వాళ్ళు ముందు వేదం నేర్చుకుంటారు, తర్వాత ఉపాంగాల్లోని జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా నేర్చుకుంటారు. అలా కొంతమందికి ఏదో రకమైన వృత్తి ఉంటుంది, ఆ ఉద్యోగం చేసుకుంటూ జ్యోతిష్ అభిలాష ఉండి వాళ్ళు 12 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళ లోపు ఎప్పుడన్నా జ్యోతిషం నేర్చుకోవాలని కోరిక వాళ్ళ జాతకంలో ఉంటే అది సఫలీకృతం అవుద్ది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు వృత్తి బాగుండి అన్నీ బాగుండి జీవనం బాగుంది, మనకేం పర్వాలేదు, నెలకో 1,00,000 సంపాదించాం 50,000 సంపాదించడం మనకి ఇబ్బంది లేదు అన్నవాళ్ళు జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోండి, కానీ జ్యోతిషం నేర్చుకోవాలనే ప్రయత్నం ఒకటి చేయకండి. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు 1 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల కాలంలో ఆ వృత్తిని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రధానమైన వృత్తి పోతుంది. ఎందుకు పోతుందంటే జ్యోతిష్ శాస్త్రం అనేది ఇహ జన్మకు సంబంధించిన వృత్తి కాదు, ఇది జన్మకు సంబంధించింది. అంటే పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ లిఖితం ఏదైతే ఉందో పరాశర మహర్షులు 19 మంది పరాశర మహర్షితో కలిపి 19 మంది ఉన్నారు, వీళ్ళందరూ రాసినవి మనం చదువుతున్నాం. అంటే ఆ వృత్తి ఇహ లోకానిది కాదు, ఆ వృత్తి మహర్షులకు సంబంధించింది. జ్యోతిష్ శాస్త్రం బలమైనటువంటి యోగం ఉండి మీరు జ్యోతిషం నేర్చుకుని అది వృత్తిగా మీరు అనుకుని అది మీకు ఫలప్రదం ఫస్టే తెలిసిపోద్ది, మీరు చెప్పగలమా చెప్పలేమా అని. అలా చెప్పగలం అనుకున్న వాడు జ్యోతిషంలోకి వచ్చి దాన్ని ఏమంటారు దాన్ని వృద్ధి చేసుకొని అప్పుడు జ్యోతిషులుగా ఎదగవచ్చు. కానీ నాకు ఉద్యోగం ఉంది, ఉదయం 9 గంటలకు వెళ్తాను, 6 వచ్చేస్తాను, ఆ టైం అంతా ఖాళీ, 10 జాతకాలు చెప్పేస్తాను, అక్కడ 1,00,000 ఇక్కడ నెలకు వచ్చింటే ఇక్కడ 30,000 అంటే కుదరదు. ఎందుకంటే 2 రకాలుగా మనం తీసేసుకోవడానికి నవగ్రహాలు అలా ఊరుకో. ఎప్పుడోకప్పుడు ప్రధాన వృత్తిని దెబ్బ అంటే ఏమంటారు దాన్ని పోయి జ్యోతిష్యం మిగులుతుంది. జ్యోతిష్యంలో డబ్బులు రావు. జ్యోతిష్యం అనేది ఏంటంటే రోజు చేసే పనిలాంటిది కాదు. ఇవాళ ఒక జాతక చక్రం వస్తే మరలా అదే కాంబినేషన్లో అదే చక్రాలు రావు. క్యాలిక్యులేషన్ పూర్తిగా తెలిసి మీకు సరైనటువంటి గురువు దొరికితే నేర్చుకొని అప్పుడు ప్రయత్నం చేయండి. అంతేగాని ఒక 150 రూపాయల పుస్తకం రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర పుస్తకం కొని చదివేసి నీ రాశిది నీ నక్షత్రం ఇది నీకు అది నీకు ఇది అని అన్ని చెప్పారనుకో మీరు, అది జ్యోతిష్ శాస్త్రం అవుతుంది, కోడి శాస్త్రం అవుతుంది. కోళ్ళు పందెం చేస్తారు అప్పటికప్పుడు, అది అవుద్ది అది. అందుకని నా సలహా ఏంటంటే శాస్త్రం నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోండి, లేదు రెండింటితో డబ్బు సంపాదించాలని అంటారా అది ఫస్ట్ వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇందులో ఉన్న రాశి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా?